చతుర్వేదుల జ్యోతిష్యాలయానికి స్వాగతం. ఈరోజు మనము చిన్నపిల్లలు, వాళ్ళ మనస్తత్వాలు, సున్నితమైన విషయాలు, వీటి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. చిన్న 3వ తరగతి అమ్మాయి ఏంటంటే వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఫోన్ చేశారనమాట. అంటే 3వ తరగతి వాళ్ళ అమ్మ ఫోన్ చేశారు. ఫోన్ చేసి మా అమ్మాయి పూర్తిగా చదువులకి దూరం అవుతుందండి. ఎంతసేపు సెల్ ఫోన్ అంటుంది. సెల్ ఫోన్ ఇవ్వకపోతే అన్నం తినట్లేదు, సెల్ ఫోన్ ఇవ్వకపోతే నిద్రపోవట్లేదు, ఈ విధంగా అవుతున్నదండి. ఏం చేయమంటారు అని. నేను సరే జన్మకుండలి అంటే డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ తీసుకొని జన్మకుండలి చూసినప్పుడు అమ్మ సంవత్సరంన్నర పాటు బాలేదు అమ్మాయికి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు అంటున్నారు, మీరు ఇప్పుడు అక్టోబర్ ఆ టైంలో ఫోన్ చేశారన్నమాట. 2023 అక్టోబర్ ఆ టైంలో. కానీ మీ అమ్మాయి 2024 మే వచ్చిన తర్వాత ఇంకొంచెం డెప్త్గా ఈ విషయం గురించి మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం, మీ అమ్మాయి సున్నితమైన మనస్తత్వం ఉన్న అమ్మాయి. మీరు గట్టిగా మందలిస్తే అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త అండి అని చెప్పడం జరిగింది. వాళ్ళ అమ్మాయి నిజంగానే నేను చెప్పినట్టుగా 2024 మే జూన్ ఆ టైంలోకి వచ్చేసరికి వాళ్ళ అమ్మ వాళ్ళు స్కూల్కి తీసుకెళ్దామని ప్రయత్నం చేస్తే నేను గట్టిగా ఇంటికి వచ్చేటప్పుడు స్కూల్ నుంచి ఇంటికి రాను, ఎటైనా వెళ్ళిపోతాను మీ ఇష్టం అని చెప్పేసిందట. కాబట్టి వాళ్ళు ఇంకేం చేయలేక ఇంట్లోనే పెట్టుకొని తర్వాత అమ్మాయి ఏం చేసిందంటే వీళ్ళు ఎట్లా దూరం చేయాలని ఆలోచిస్తుంటే అమ్మాయి ఒక కుక్క పిల్లని అడిగింది. వాళ్ళు తీసుకురావడం వల్ల ఆ కుక్క పిల్లకి ఆ బాగోగులు అంటే దానికి అన్నం పెట్టడము, దాంతో ఆడుకోవడం, ఈ సరదా హడావిడిలో సెల్ ఫోన్ గురించి మర్చిపోయింది. కాబట్టి ఇలాంటి విషయాలు ఒక 8th క్లాస్ అమ్మాయి, ఇప్పుడు 15 ఇయర్స్ క్రితం విషయం అనమాట. 8th క్లాస్ అమ్మాయి వాళ్ళ అమ్మగారు కూడా అప్పట్లో సెల్ ఫోను విషయం గురించి అడిగితే, మీ అమ్మాయి ప్రస్తుతం ఒక లవ్లో ఉండొచ్చమ్మా బహుశా, కానీ 8th క్లాస్ కదా, పిల్లలకి ఏం తెలియదు. కానీ మీ అమ్మాయిది ఫ్యూచర్లో కూడా లవ్ మ్యారేజే ఉంది. కానీ ఈ అబ్బాయినే లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటుందని నేను చెప్పను. మీరు అమ్మాయిని గట్టిగా మందలిస్తే అమ్మాయి మనకు దక్కదు. కాబట్టి మీరు ఏం చేయండి అంటే అమ్మాయిని చదువుతో పాటుగా నీకు పెళ్లి వయసు వచ్చినప్పుడు నువ్వు ఎవరిని అడిగితే వాళ్ళని పెళ్లి చేస్తావని చెప్పండి, చదివిస్తూ ఉండండి. నేను అన్నట్టుగానే వాళ్ళు 10వ తరగతి అట్లా ఆ టైంలో ఇంకా అబ్బాయి విషయం మర్చిపోయింది. చదువుల్లో బాగా తెలివిగా చదువుకుంది. తర్వాత బీటెక్ కూడా పూర్తి చేసింది. ఆ తర్వాత మళ్ళీ లవ్ మ్యారేజ్ అయింది. అమ్మాయి ఎవరిని అడిగితే వాళ్ళ అబ్బాయికే ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్ళు సుఖంగా ఉన్నారు.